అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. శ్రీ నరసింహస్వామి నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు తెలుసుకుందామా? భగవంతుడు భక్తుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టడు. ప్రహ్లాదుడు చిన్నవాడైనా ఎన్ని కష్టాలు వచ్చినా నారాయణ నామాన్ని విడవలేదు. అప్పుడు స్వామి స్తంభం నుంచి వచ్చి తన భక్తుణ్ణి రక్షించాడు. మన జీవితంలో సమస్యలు వచ్చినా భగవంతునిపై విశ్వాసం కోల్పోవద్దు. శరణాగతి చేసిన వారికి భయం ఉండదు. ప్రహ్లాదుడు తన శక్తిని కాదు, స్వామి కృపను నమ్ముకున్నాడు. నేను కాదు, నన్ను కాపాడేది నారాయణుడే అనే భావమే నిజమైన శరణాగతి. అహంకారం నాశనానికి దారితీస్తుంది. హిరణ్యకశిపుడు తనను తానే దేవుడిగా భావించాడు. అహంకారం చివరికి అతని పతనానికి కారణమైంది. కాబట్టి ధనం, శక్తి, పదవి వచ్చినా వినయం ఉండాలి. భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు. ఈ స్తంభములో నీ దేవుడు ఉన్నాడా అని అడిగినప్పుడు స్వామి స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆలయంలో మాత్రమే కాదు, ప్రతి హృదయంలో ఉన్నాడు. భక్తి వయస్సు చూడదు. ప్రహ్లాదుడు చిన్నవాడైనా మహాభక్తుడయ్యాడు. తకు సందేశం భక్తి వృద్ధాప్యంలో చేయాల్సిన పని కాదు. చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలు, దైవస్మరణ అలవాటు చేసుకోవాలి. ఉగ్రరూపం వెనుక కరుణ ఉంటుంది. నరసింహస్వామి హిరణ్యకశిపునిపై ఉగ్రంగా ఉన్న ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టి ప్రేమగా ఆశీర్వదించాడు. కాబట్టి భగవంతుని కోపం కూడా ధర్మరక్షణ కోసమే, భక్తులను భయపెట్టడానికి కాదు. నరసింహుడు భక్తపరాధీనుడు, శరణాగత వత్సలుడు, ఆపద్బాంధవుడు అని భావిస్తారు. ఎవరైనా నిజమైన మనసుతో లక్ష్మీ నరసింహ అని పిలిస్తే ఆయన భయాన్ని తొలగించి ధైర్యం ఇస్తాడని విశ్వాసం. కనుక నరసింహస్వామి గురించి తెలుసుకున్న విషయాలను ఆచరించి తరిద్దాం. జై గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.